ఎలాంటి స్త్రీలు ఉన్న ఇల్లు ఐశ్వర్యంతో నిండి ఉంటుందో, అలాగే ఏ పేర్లో ఉన్న స్త్రీలు ఇంట లక్ష్మీదేవి తాండవిస్తుందో ఇలాంటి విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆడవారి శరీర అమరికను బట్టి వారి అదృష్టమనేది ఆధారపడి ఉంటుందని సాముద్రిక శాస్త్రం చెబుతోంది. అందం కంటే కూడా ఇవి చాలా ముఖ్యమట. అందుకే పూర్వంలో పెళ్లిచూపులకు వెళ్ళినప్పుడు పెద్దవారు అమ్మాయి ఒడ్డు, పొడుగు, నడక అన్నీ పక్కగా చూసేవారు. కానీ ప్రస్తుత రోజుల్లో అన్నీ ఆన్లైన్లోనే అయిపోతున్నాయి కాబట్టి అంత పట్టింపు అనేది ఉండడం లేదు. అయితే సాముద్రిక శాస్త్రమనేది జ్యోతిష్యంలో అంతర్భాగం. దీనిలో మనిషి తల నుండి పాదాల వరకు శరీరంలోని ప్రతి భాగం గురించి వివరంగా చెప్పడం జరిగింది. వాటి అమరికను బట్టి వారు ఎలాంటివారో, వారి వ్యక్తిత్వం ఎలాంటిదో చెప్పవచ్చు. ఇంకా చేతులు, కాళ్ళు నిర్మాణం బట్టి వారి జీవితం ఎలా ఉండబోతుంది, ఎలాంటి జీవిత భాగస్వామి వస్తుంది, వారి ఆయుర్దాయం ఎంత, ఇలా ఎన్నో విషయాలు చెప్పవచ్చని సాముద్రిక శాస్త్రం చెబుతోంది. మరి వాటిలో కొన్నింటి గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. నుదుటి భాగం. స్త్రీలకు నుదుటి భాగం వెడల్పుగా ఉంటే వారు చాలా అదృష్టవంతులట. బొట్టు పెట్టుకునే ప్రదేశము నుండి పాపిట వలకు ఎంత వెడల్పుగా ఉంటే అంత అదృష్టమని సామూహిక శాస్త్రం చెబుతోంది. కనుబొమ్మలు. అలాగే రెండు మధ్య వెంట్రుకలు ఉన్నా అదృష్టమే నట. అదేవిధంగా రెండు కళ్ల మధ్య ఎంత గ్యాప్ ఎక్కువగా ఉంటే అంత ధనం లభిస్తుంది అంట. కళ్ళు పెద్దగా ఉండి వాటి చుట్టూ నల్లటి చారలు ఉంటే వారికి సమాజంలో గౌరవం, పలుకుబడి ఉంటాయి. చిటికెన వేలు, ఉంగరపు వేలు మధ్య గ్యాప్. చిటికెన వేలికి ఉంగరపు వేలికి గ్యాప్ ఎక్కువగా ఉన్నట్లయితే మీరు చాలా అదృష్టవంతులని సాముద్రిక శాస్త్రం చెబుతోంది. ఎక్కడైనా వీరి మాటే చెల్లుబాటయ్యేలా ఉంటుంది. చూపుడు వేలు కన్నా ఉంగరపు వేలు పొడవుగా ఉంటే అలాంటి వారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది. వారికి ప్రస్తుతం అంతగా కలిసి రాకపోయినా కూడా భవిష్యత్తు మాత్రం చాలా ఉన్నతంగా ఉంటుందని చెప్పవచ్చు. అరచేయి. అరచేయి విశాలంగా ఉన్న స్త్రీలు ధనాన్ని ఎక్కువగా పోగు చేస్తారట. వీరి దగ్గరికి ధనం రావడం అనేది ఉంటుంది కానీ పోవడం అనేది ఉండదట. పాదాలు. ఇక పాదాల విషయానికి వస్తే బొటనవేలు మిగతా వాటికంటే పెద్దగా ఉండి మిగిలిన వేళ్లు పైనుండి కిందకు ఒక క్రమంగా ఉంటే వారు చాలా అదృష్టవంతులట. బొటనవేలు కంటే పక్కన వేలు పొడవుగా ఉన్న స్త్రీలు చాలా ధైర్యవంతులట. అలాగే బొటనవేలు కంటే పక్కవేలు పెద్దగా ఉన్న స్త్రీలు పుట్టింట్లో కంటే అత్తారింట్లో ఎక్కువగా సుఖపడతారట. అక్కడ వీరి మాటే శాసనంగా ఉంటుంది. అరికాలి పాదం. కొంతమందికి పాదం నేలపై పూర్తిగా ఆనితే కొంతమందికి కాళ్ళు మొత్తం అనకుండా మధ్యలో గ్యాప్ అనేది ఉంటుంది. ఎవరికైతే పాదం పూర్తిగా నేలకు ఆనుతుందో అలాంటివారు చాలా అదృష్టవంతులు. అలా కాకుండా ఎవరైతే అరికాలు పూర్తిగా నేలకు అనకుండా కొంచెం వంగగా ఉంటుందో వారు జీవితంలో కొన్ని కష్టాలను ఎదుర్కోవలసి ఉంటుంది. పొడవాటి జుట్టు. కొంతమంది ఆడవాళ్లకు నడుము కింద వరకు పొడవైన జుట్టును కలిగి ఉంటారు. అయితే ఇది చూడడానికి ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ అంత మంచి కాదని సాముద్రిక శాస్త్రం చెబుతోంది. జ్యోతిష్యంలో కొన్ని అక్షరాలతో మొదలయ్యే స్త్రీలను అదృష్టవంతులుగా పరిగణిస్తారు. ఈ 6 పేర్లు ఉన్న అమ్మాయిలు ఉండే ఇంటికి లక్ష్మీదేవి ఉంటుంది. అలాగే చుట్టూ ఉన్నవారికి కూడా అదృష్టమేనట. జ్యోతిష్యం ప్రకారం అక్షరాలతో ఉన్న పేర్లు ప్రారంభమయ్యే అమ్మాయిలను లక్ష్మీదేవిగా పరిగణిస్తారు. వీళ్ల కాళ్ల అడుగులు ఎక్కడ పడితే అక్కడ ఆనందం కలుగుతుంది. వారి జీవితంలో ఎప్పుడూ సుఖాలకు లోటు ఉండదు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని అక్షరాలు చాలా పవిత్రమైనవిగా పరిగణిస్తారు. ఈ అక్షరాలతో పేర్లు మొదలయ్యే వ్యక్తులు చాలా అదృష్టవంతులని చెబుతున్నారు. లక్ష్మీదేవిగా పరిగణించబడే 6 అక్షరాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఏ అక్షరంతో మొదలయ్యే అమ్మాయిలను చాలా అదృష్టవంతులుగా భావిస్తారు? వీరికి మంచి నాయకత్వం ఉంది. వారు తెలివైనవారు, కష్టపడి పనిచేసేవారు మరియు సంతోషంగా ఉంటారు. ఎటువంటి పరిస్థితిలో వారి కృషి జీవితంలో మంచి పురోగతిని చూసేలా చేస్తుంది. ఇక లక్ష్మీదేవిని అనుగ్రహానికి పాత్రులు కావున ఎంత సంపాదిస్తారు. కాబట్టి వారికి నగదు కొరత ఉండదు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇలాంటి స్త్రీలను పొందిన అత్తగారు అదృష్టవంతులు. ఈ అమ్మాయిని త్వరగా అత్తగారి హృదయాలను గెలుచుకుంటారు. మరియు ఈ స్త్రీలను వివాహం చేసుకున్న పురుషులకు డబ్బు లేదా మరేదైనా కొరత ఉండదు. వీళ్లు స్వభావంతో ఎవరి మనసునైనా గెలుచుకుంటారు.
కుటుంబ సభ్యులకి చాలా అదృష్టవంతులుగా నిరూపిస్తారు. అలాగే సి అక్షరంతో మొదలయ్యే పేరున్న అమ్మాయిలు ధైర్యంగా, నిర్భయంగా ఉంటారు. అనుకున్నది చేస్తారు. వారి జీవితంలో ఎప్పుడు దేనికి లోటు ఉండదు. వారు తమకే కాకుండా చుట్టుపక్కల వారికి కూడా అదృష్టవంతులని చెప్పాలి. అలాగే ఎల్ అక్షరంతో పేరు మొదలయ్యే అమ్మాయిలు క్షణంలో ఎవరినైనా తమ వైపుకు మలుచుకుంటారు. వారికి భిన్నమైన ఆకర్షణ ఉంటుంది. వీళ్ళు ఇతరులకు సహాయం చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు. లక్ష్మీదేవి ప్రత్యేక అనుగ్రహం వారిపై ఉంటుంది. అందుకే వారి జీవితంలో ఎప్పుడూ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోరు. ఎల్ అక్షరంతో పేర్లు మొదలయ్యే స్త్రీలు తమ భర్తను అతిగా ప్రేమిస్తారు. అదే సమయంలో ఈ మహిళలకు అత్తగారి పట్ల చాలా గౌరవం ఉంటుంది. సాధారణంగా వారు ఉన్నచోట సంతోషకరమైన వాతావరణం నెలకొనుంటుంది. టీ అక్షరంతో పేరు మొదలయ్యే అమ్మాయిలు నిజాయితీపరులు, అదృష్టవంతులు మరియు కష్టపడి పనిచేసేవారు. అత్తమామలకు ఆమె అదృష్టమని భావిస్తారు. ఈ స్త్రీల వల్ల భర్తకు జీవితంలో ధనంలోటు ఉండదు. వై అక్షరంతో పేరు మొదలయ్యే అమ్మాయిలు కష్టపడి జీవితంలో మంచి స్థానాన్ని పొందుతారు. ఈ మహిళలు ఓపెన్ మైండెడ్, ఓపిక ఎక్కువ మరియు కష్టపడి పనిచేస్తారు. వారు చెయ్యాలనుకున్నంతంతా చేస్తారు. కాబట్టి వారు విజయం సాధిస్తారు. ఈ అక్షరంతో ప్రారంభమయ్యే పేరు ఉన్న స్త్రీలు తమ జీవిత భాగస్వామికి అదృష్టవంతులని భావిస్తారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ మహిళలు వారు వెళ్లే ఇంట్లో ఆనందాన్ని పంచుతారు. వీరి ఉనికి కారణంగా కుటుంబంలో ఎప్పుడూ సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. డబ్బు విషయంలో వీరిని చాలా అదృష్టవంతులుగా భావిస్తారు. ఇప్పుడు ఈ వీడియోలో చెప్పిన 6 అక్షరాల పేరు ఉన్న అమ్మాయిలు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మీ రాశి అలాగే నక్షత్రం ప్రకారం పేరు పెట్టుకున్న స్త్రీలు ఇంట లక్ష్మీదేవి తాండవిస్తుంది. అలాగే వీరికి అదృష్టం కూడా కలిసి వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.